సినిమా ప్రేమికులకు నమస్కారం. మలయాళంలో వచ్చిన మీషా సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ 2025లో వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని ఆహాలో ఫారెస్ట్ గార్డ్ అనే పేరుతో తెలుగులో డబ్ చేసి సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కతిర్ ఒక ఫారెస్ట్ గార్డ్ పాత్రలో నటించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్స్ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్, సస్పెన్స్ ఎలిమెంట్ తో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అనిపిస్తుంది. కానీ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే అంతగా ఏం లేదు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 2 hours 10 minutes ఉంటుంది. ఇక ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ మూవీ ఒక యావరేజ్ మూవీ. సినిమా కాన్సెప్ట్ వింటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒక ఫారెస్ట్ గార్డ్, అడవి, పాత ఫ్రెండ్స్, హంటింగ్, సీక్రెట్స్ ఇవన్నీ కలిసి మంచి థ్రిల్లర్ అవుతుందని అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ లెవెల్లో ఎగ్జైట్మెంట్ ఉండదు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. మనకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉందేమో అని వెయిట్ చేస్తుంటాం. సెకండ్ హాఫ్ లో కొంచెం సస్పెన్స్ పెరుగుతుంది, కానీ అది మనం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్లో ఇంపాక్ట్ ఇవ్వదు. అయితే పూర్తిగా ఈ సినిమా వేస్ట్ అని మాత్రం చెప్పను. ఫారెస్ట్ లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ముఖ్యంగా కతిర్ తన క్యారెక్టర్ ని నేచురల్ గా చేశాడు. కానీ ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ కావాలంటే మాత్రం ఈ సినిమా అంతగా సాటిస్ఫై చేయదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే పెద్దగా అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే మిథు ఒక ఫారెస్ట్ గార్డ్. కొంతకాలం తర్వాత తన పాత ఫ్రెండ్స్ ని కలవడానికి అడవిలోకి వెళ్తాడు. మొదట్లో వాళ్ళంతా కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పాత గొడవలు, పర్సనల్ ఇష్యూస్, ఈగో ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. అదే సమయంలో అడవిలో హంటింగ్ కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా కథలోకి వస్తాయి. ఇక్కడ నుంచి మనకు ఒక డౌట్ వస్తుంది. అసలు ఎవరి ఇంటెన్షన్ ఏంటి? ఎవరు నిజం చెప్తున్నారు? ఎవరు ఏదైనా దాస్తున్నారా? అడవిలో అసలు ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ తో కథ ముందుకెళ్తుంది. కానీ ఈ సస్పెన్స్ ని చాలా స్లోగా బిల్డ్ చేయడంతో సినిమా మధ్యలో కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. చివరిలో కొన్ని విషయాలు రివీల్ అవుతాయి, కానీ ఆ రివిలేషన్ కూడా వావ్ అనిపించేలా స్ట్రాంగ్ గా ఉండదు. అసలు ఈ ఫ్రెండ్స్ మధ్య ఏం జరిగింది, మిథు ఎందుకు ఆ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నాడు, అడవిలో అసలు ఏం జరుగుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోండి. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. ఫారెస్ట్ లొకేషన్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కతిర్ పర్ఫార్మెన్స్ నేచురల్ గా ఉంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా తమ రోల్స్ లో ఓకే అనిపించారు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్ కొన్ని సీన్స్ లో బాగుంది. ఇక మైనస్ పాయింట్, స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. థ్రిల్లర్ కి కావాల్సినంత సస్పెన్స్ ఇందులో లేదు. ట్విస్ట్ అంతగా ఇంపాక్ట్ ఇవ్వవు. ఫస్ట్ హాఫ్ చాలా చోట్ల డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. బిల్డప్ కి తగ్గ పే ఆఫ్ రాలేదు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఫారెస్ట్ గార్డ్ ఒక డీసెంట్ కాన్సెప్ట్ ఉన్న యావరేజ్ థ్రిల్లర్. సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ బాగుంది. మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం వల్ల సినిమా అంతగా కనెక్ట్ అవ్వదు. మీకు స్లో బర్న్ మలయాళం మూవీస్, క్యారెక్టర్స్ బేస్డ్ డ్రామాస్ ఇష్టం అయితే ఒకసారి ట్రై చేయండి. కానీ ఫారెస్ట్ గార్డ్, అడవిలో ఏదో భయంకరమైన మిస్టరీ ఉంటుంది అని ఒక ఫుల్ ఆన్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.